శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే వేసవి మరి ఇక్కడ ముంచుకొచ్చింది. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు సాగునీటి కొరత. మరి ఇప్పటికే రైతులు యూరియా అందక అనేక రకాల ఇక్కట్లు. మరి ఇక్కడ పొలం ఏదైతే ఆ కోతకొచ్చే వేళ అంటే పొట్ట దశలో ఉన్న పొలానికి మరి ఇక్కడ చివరి దశలో నీళ్ళు అందలేని పరిస్థితి ఉన్నది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో యుద్ధంతో ఎక్కడికక్కడ మరి ఇక్కడ మనకు గ్యాస్ సరఫరా నిలిచివేయడంతో మరి ఇక్కడ గ్యాస్ గోదాముల దగ్గర, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల దగ్గర మరి ఇక్కడ సిలిండర్లు పట్టుకొని మరి ఇక్కడ వెయిట్ చేస్తూ చాలా మంది ప్రజలు మరి ఒకవైపు ఇక్కట్లు పడతా ఉంటే మరి సమయము సందర్భం లేకుండా ఇవాళ శాసనసభ్యులు ప్రజా సమస్యలపై చర్చించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆటపాటల్లో మునిగి తేలుతా ఉన్నది. మరి ఇక్కడ ప్రజా సమస్యలను గాలికి వదిలి మరి ఇక్కడ ఫుట్బాల్ అని, అదేవిధంగా కబడ్డీ అని, తాళ్లాగే పోటీలు అని చెప్పి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి ఆటల పోటీలు పెట్టి పైపెచ్చు ఈ ప్రజా సమస్యలను గాలికి వదిలి ఆటలో మునిగి తేలుతారా అని చెప్పి ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని మేము ఇక్కడ మెస్సీని తీసుకొస్తే మీకు ఇష్టం లేదు, మీకు ఏదైతే మన ఇది గంజాయి అదేవిధంగా హెరాయిన్ వాడేటోళ్ళని తీసుకొచ్చడా అని చెప్పి ఎద్దేవా చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ మాటకు మతి ఉండదు, పూటకు గతి ఉండదు అన్నట్టుగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే చేష్టలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, ఒకవైపు నిన్నటి రోజున అసెంబ్లీలో మైనింగ్ మంటలు చెలరేగి మరి ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ జరిగిన అక్రమాలు, మరి ఇక్కడ ప్రభుత్వమే రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి నోటీసులను ఏకరువు పెడుతూ మరి పొంగులేటి ఆయన సొంత కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఈ విధంగా అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ఉన్నది. దీని మీద హౌస్ కమిటీ వేయాలి, సిబిసిఐడి తోటి విచారణ చేపట్టాలని అంటే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగుతాడు. ఏమంటాడానంటే అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళ సమీప బంధువులకు సంబంధం ఏంది, మరి ఆయన మీద మీరు ఏ విధంగా ఎద్దేవా చేస్తారని అంటాడు. మరోవైపు చూసుకున్నట్టయితే ఓకే మేము ఇక్కడ సిబిసిఐడి విచారణ చేస్తా, దీని మీదనే కాదు 2014 జూన్ 2 నుంచి మరి ఇక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ లీజులు అన్నిటి మీద కూడా వేస్తాడట, ఇసుకకు సంబంధించిన టెండర్ల మీద వేస్తాడట. మరంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ మైనింగ్ అక్రమాలను తవ్వుతే నేను అవన్నిటి మీద కూడా విచారణ చేస్తా అంటాను, అందులో కూడా అవకతవకలు జరిగినాయి అని అంటా ఉన్నాడు. మరి అవకతవకలు జరిగితే 2.5 సంవత్సరాల నుంచి మరి ఏం బీక్తాన్నావు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానీకం మరి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించదలుచుకున్నది. అంటే నీ లొసుకులు బయట పెడితే తప్ప నువ్వు ఎదుటి వాళ్ళకి మరి ఇక్కడ మాట్లాడవా అంటే బ్లాక్ మెయిల్కు దిగుతూ ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే మాట్లాడితే మీనింగ్ ఉండాలంటారు, మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి ఏ మీనింగ్లు ఉన్నాయి. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి మరి వీళ్ళు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సంస్థ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆయన మరి ఇక్కడ ఏదైతే సభను తప్పుదో పట్టేయడానికి ఏం మాట్లాడతాడు అని అంటే వాళ్ళ అన్న చెల్లెళ్ళ వ్యవహారాన్ని మరి దీన్ని తెర మీదకి తీసుకొస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఏ వ్యక్తి అయినా ఇంకో రెడ్డికి దూర బంధు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధు ఉంటాడు. సొంత అన్నదమ్ములకే ఆడవాళ్ళ పప్పకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పిల్లలే అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లిని ఇంట్లో నుంచి మరో వాటి బయటకు నెట్టేటారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి పౌరాలు ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు వేరే బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఇలాంటి మరి ఏదైతే చిల్లర మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఒకవైపు దొంగతనం చేసిండ్రా అయ్యా వాడు దొంగ, ఆ దొంగ కంపెనీ పెట్టుకొని ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసిండు అని అంటే మీ అన్నా చెల్లెలకు గొడవలు లేవా అని అంటాడు. అన్నా చెల్లెలకు 100 గొడవలు ఉంటాయి, దానికున్న ప్రభుత్వ ధనాన్ని దోచుకపోయినానికి ఏం సంబంధం రా అంటే ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా తెలంగాణలో ఓ రెడ్డికి ఇంకో రెడ్డికి మరి ఏదో విధంగా ఆ బంధుత్వం ఉంటది, మరి దానికున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అంటాడు. అంటే ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతా ఉన్నాడు.
ఒకసారి విన్నట్టయితే ఇవాళ చూసుకున్నట్టయితే రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది మరి ఈయన ఏం చెప్తా ఉన్నాడు, ఇద్దరు సొంత అన్నదమ్ములకే ఆస్తి పంపకాల్లో గొడవలు అవుతా ఉన్నాయి, ఇవాళ మీ అన్నా చెల్లెలకు కూడా గొడవలు అవుతా ఉన్నాయి. అసొంటిది ఎవరో రాఘవ కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అంటాడు. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎవరిది, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆయన రక్తం మంచుకబుట్టిన తమ్ముడు. అదే విధంగా మరి ఇక్కడ పొంగులేటి శ్రీలక్ష్మి ఆయన భార్య, మరి అదే విధంగా మా పొంగులేటి మాధురి ఆయన మరదలు హర్షారెడ్డి, పొంగులేటి హర్షారెడ్డి ఆయన కొడుకు. మరి ఇక్కడ వాళ్ళు ఈయనకు దూరపు చుట్టాలట. అంటే భార్య కొడుకు తమ్ముడు చేసే వ్యాపారానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే యావత్ తెలంగాణ ప్రజానీకం ఇక్కడ మేము ఏ చెప్తే కదే వింటారు, వాళ్ళు ఏదైతే ఆ తెలివి లేని సన్నాసులు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరో రెడ్డి చేస్తే వీళ్ళకే సంబంధం అంటా ఉన్నాడు. అన్నా చెల్లెళ్లకు మధ్యలో ఆస్తి తగాదాలు ఉంటేనేమో అది పెద్ద ఎత్తున అదేదో మరి ఇక్కడ ఒక పెద్ద నేరమైనట్టు దాన్ని సభలో మాట్లాడతాడు. ఇవాళ సొంత భార్య సొంత కొడుకు ఉన్నటువంటి దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అంటా ఉన్నాడు. అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ప్రజాధనాన్ని దోచిపెట్టి తన కుటుంబ సభ్యులకు పెడుతూ పైపెచ్చు దాన్ని బయట పెడితే ఏ విధంగా వీళ్ళు అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత దిగజారుడు ఇంత నీచమైన మాటలు మాట్లాడుకుంటా ఇంత ప్రజలను తప్పుదో పట్టే విధంగా సొంత పెళ్ళం సొంత కొడుకే మరి ఇక్కడ భర్తకు తండ్రికి సంబంధం లేదని చెప్తా ఉన్నాడు అని అంటే మరి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ రాష్ట్రాన్ని కొల్లగొడుతూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారో ఈ సంఘటన ద్వారా మనకు తేటతెల్లం అవుతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే మరి అదేవిధంగా నిన్నటి రోజున ఆటలు ఆడదామంటాడు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టిండు. మరి ఇక్కడ ఒకవైపు ఇక్కడ సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాంకర్లతోటి నీళ్లు పట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య మళ్ళీ మొదలైంది. మోటార్లన్నీ కూడా ఒకటే ఏకకాలంలో మోటార్లు వేయడంతో గతంలో చూసుకున్నట్టయితే 24 గంటల కరెంటు నిండా భూగర్భ జలాలు రైతుకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ గంట మోటార్ ఆన్ చేసుకునేది. ఇవాళ కరెంట్ వచ్చినప్పుడే వేసుకోవాలి. మరి ఒక రైతు బోర్ వేసుకుంటే రెండో రైతుకు ఆ బోర్ పట్టిపోతుంది కాబట్టి అన్ని పంపులు ఒకటేసారి ఆన్ అవుతా ఉన్నాయి. దాంతో ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతా ఉన్నాయి. ఇక్కడ రైతులది ఈకోస కరెంటు కష్టాలు. అదే విధంగా చూసుకున్నట్టయితే గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, హైదరాబాద్ లో బంకుల మూసివేత, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి కోవిడ్ నాటి పరిస్థితులు వస్తా ఉన్నాయి, మనం ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇగో ఈయన చూడు ఇక్కడ ఆటల పోటీలు పెట్టి ఇంకా మీరు విపక్షాలు ఎందుకు పాల్గొనే ఇలా మేము పెద్ద గొప్ప ఆటలాడుతున్నాం, ఇవాళ ప్రపంచ కప్పు ఇండియాకు తీసుకొస్తామన్న చందంగా ఆటల పోటీలు పెట్టి మీరు పాల్గొనరా అని చెప్పి ఇంకా మరి ఇక్కడ పాల్గొనకుండా ప్రజా సమస్యల మీద చర్చిద్దామన్నటువంటి ప్రతిపక్షాలను విమర్శలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి ఏదైతే ఏమాత్రం ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేని ఇలాంటి వ్యక్తులను ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని తెలంగాణను తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ముక్కలుగా కోసుకొని కేకులాగా కోసుకొని తినకపోతే ఏం చేస్తారో మరి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఒక తెలంగాణ అంటే మరి ఇక్కడ దాని మీద ఒక చిత్తశుద్ధి ఉండాలి. తెలంగాణను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలని మరొక ఒక యజ్ఞం లాగా మరి ఇక్కడ దాన్ని సాగించాల్సిన వ్యక్తి చేతిలో ఉండాల్సిన తెలంగాణ ఇవాళ ఒక చిల్లర ముఖ్యమంత్రి చేతిలో ఉండడంతో మరి ఏ విధంగా తెలంగాణ ఆగమైతా ఉన్నది, ఏ విధంగా తెలంగాణ రైతాంగం ఆగమైతా ఉన్నారు, తెలంగాణ మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఆగమైతా ఉన్నారు, నిరుద్యోగులు ఏ విధంగా ఆగమైతా ఉన్నారు, విద్యార్థులు అయితే మృత్యువాత పడతా ఉన్నారు. మరి చేతగాని దద్దమ్మ మరి ఇక్కడ గత ప్రభుత్వం మీద ఏ రకంగా ఆరోపణలు చేసి అసత్యాలను దుష్ప్రచారం చేసి మరి ఇక్కడ అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ అలవిగాని హామీలను ఇచ్చి 420 హామీలను నిలబెట్టుకోక ఇంకా నోటి మాటలతోటి బూతులతోటే మరి ఇక్కడ కాలం వెళ్ళదీసుకుంటూ 2.5 సంవత్సరాల కాలం మరి బూతులతో ఎలా తీసుకుంటూ వచ్చి ఇంకా కూడా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ మరి దొంగ దొరికినట్టుగా ఆధారాలతో సహా దొరకబెట్టినా కూడా ఇంకా మరి నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలన్నీ అందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ ఏమంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. మరి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2 సార్లు మరి ఆయనకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడేమంటా ఉన్నాడు కార్మిక శాఖ మంత్రి, మేము ఆల్రెడీ నోటీసులు జారీ చేసింది వాస్తవం, వాళ్ళు మరి ఇక్కడ దొంగల లెక్క కొట్టుకపోయింది వాస్తవం,
కానీ మేము వాళ్ళ దగ్గర నుంచి ఫైన్తో సహా మొత్తం వసూలు చేసినామంటాడు. అంటే ఒక మంత్రికి సంబంధించిన సంస్థ అసలు దొంగ పనులు చేపట్టుడేంది, పర్మిషన్ లేకుండా పనులు చేపట్టుడేంది, 111 జీవో ఉన్న చోట కాలుష్యకారకమైనటువంటి ఇలాంటి ఏదైతే ఇండస్ట్రీలు పెట్టకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నా కూడా నిబంధనల విరుద్ధంగా కరెంట్ ఇవ్వకున్నా కూడా జనరేటర్లతోటి అక్కడ ఉన్న కొండలను పిండి చేసి ఇవాళ ప్రజాధనాన్ని లూటి చేసిన మరి ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకోవాలంటే నిష్పక్షపాతంగా మరి చర్యలు చేపట్టాలంటే ఆయన మంత్రి పదవి నుంచి ఆయన పక్కకు జరగాలనంటే అదేం లేదు, వాళ్ళకి సంబంధం లేదంటాడు. అంటే ఇవాళ వాళ్ళు చేసిన దొంగతనాలకు పెళ్ళాం మొగలకే సంబంధం లేదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అయ్యా కొడుకులకే సంబంధం లేదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అని అంటే ఎంతకు దిగజారిండ్రో వాళ్ళు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, సాగుకు నిరంతర కరెంటు సరఫరాతో కొత్త రికార్డులు, ఇంటికాడ నుంచే పొలాలు పారించుకున్న అన్నదాతలు, కాలరాత్రులు పోయి గుండెపై చేసుకొని బతికిన రైతులు, 24 నెలల పాలనలో కరెంటు కష్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పంటలను అమాంతం మింగేస్తున్న అనధికార కోతలు, కరెంటు సరఫరాలో 13 నుంచి 14 గంటల పాటు కోతాట, విద్యుత్ వెదలతో పంటలు బేజారు, రైతులు దిగాలు, ట్యాంకర్ల నీటితో పంటను కాపాడుకుంటున్న కర్షకులు, ఎట్లుండే తెలంగాణ ఎట్లా తెరలైపాయే నని ఆవేదన, మార్చిలోనే ఇట్లుంటే మేలో పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన, నిన్నటి కరెంటు కథాట నేటి కన్నీటి వెత, కర్షక దేశమైన మన భారత జాతి ఏకైక ఆకాంక్ష సుజలాం సుఫలాం సస్యశ్యామలం, 7 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దాన్ని సాకారం చేసిన ధీరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ఆవిర్భావానంతరం 9.5 ఏళ్ల పాలనలో రెప్పపాటు కోతలు లేని కరెంటుతో రాష్ట్రాన్ని వెలుగుల దివ్యగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను సుజలం చేసిండు కేసీఆర్. దూరదృష్టితో దేశానికే అన్నం పెట్టే తల్లిగా సుఫలమైన తెలంగాణ సాగు భూమి వృద్ధిలో సస్యశ్యామల గడ్డగా అవతరించింది. నేడు చూసుకున్నట్టయితే కేసీఆర్ స్వర్ణయుగంలో వెక్కిరించిన ఆంధ్రోళ్లనే వెనక్కి నెట్టిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మళ్లీ తెరలైపోయింది. ఉమ్మడి పాలనలో ఎదుర్కొన్న చీకటి రోజులు మళ్లీ ముందుకు వచ్చినాయి. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రోజు నుంచే రాష్ట్రానికి కష్టకాలం దాపురించింది. కరెంటు కోతలతో కాపుకొచ్చిన పంట ఎండిపోవడాన్ని చూడలేక సమస్త రైతాంగం ప్రతిదినం కన్నీటి శిస్తును చెల్లిస్తున్నది. అప్పులే పెట్టుబడిగా, కన్నీళ్లే దిగుబడిగా దిగాలు పడ్డ రైతన్న ఎండిన పొలంలోనే కూలబడుతున్నాడు. 9.5 ఏళ్లు రెప్పపాటైనా పోని కరెంటు ఇప్పుడు మళ్ళీ అరిగోస ఉచ్చుకుంటున్నది. ఆఖరికి ట్యాంకర్లతోటి నీళ్లు పట్టుకొని పంటను కాపాడుకోవాల్సిన దుస్థితి ఇది మనం ఎప్పుడు చూసినాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ దుస్థితి ఈ విధంగా ఉండే. ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఏనాటి రోజులు తీసుకుని వచ్చిండు. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు గత 10 ఏళ్ల కాలంలో చూసినామా, ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్య ఉండేనా, ఎక్కడన్నా మోటార్లు కాలిపోయినాయి మనం చూసినామా, ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోతా ఉన్నాయి ఓవర్లోడ్ తోటి. మరి దీనికి ప్రధాన కారణం ఏంది అని అంటే వీళ్ళ చేతగానితనం, అసమర్థతనే మరి దీనికి ప్రధాన కారణం. ఇవాళ భూగర్భ జలాలు ఎండిపోయినాయి. భూగర్భ జలాలు ఎండిపోవడం మూలంగా ఇవాళ కరెంటు మోటార్లను వాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఒకవైపు ఆ రోజున కేసీఆర్ కాలంలో మరి ఇక్కడ మే నెలలో కూడా మత్తలు వారినాయి. మరి ఇవాళ చూసుకున్నట్టయితే మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువులన్నిటి కూడా ఎండిపోయినాయి. మరి ఇక్కడ గోదావరి నిండుకుండలా ఉండేటువంటి గోదావరి ఎడారిలా మారింది. మొత్తంగా రైతులకు మరి ఇక్కడ కష్టకాలం దాపురించింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మరి ఇక్కడ ఏదైతే ఈ అసమర్థ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. నిన్న అసెంబ్లీలో మైనింగ్ మంటలు చెలరేగినాయి. మరి ఇక్కడ అసెంబ్లీలో క్రషర్ బాంబు బ్లాస్ట్, మైనింగ్ మంటలు, పొంగులేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ, జీవో 111 పరిధిలో నిబంధనల విరుద్ధంగా స్టోన్ క్రషర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం, సిట్టింగ్ జడ్జితో విచారణ, హౌస్ కమిటీకి డిమాండు, పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యుల పట్టు, తప్పు చేయకుంటే భయం ఎందుకని నినాదాలు, స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని నిరసన, చీఫ్ మార్షల్ 12 మంది మార్షల్తో అడ్డగింత, చప్పట్లు నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్, 2 గంటలు సభను స్తంభింపజేసిన ప్రతిపక్షం, అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసిన స్పీకరు, కంచే చేను మేసిన సందంగా రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. జీవో 111 పరిధిలో శంషాబాద్ మండలం కొత్వాలగూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని నిబంధనల అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్లతో యథేచ్ఛగా నడుపుతా ఉన్నదట. మరి ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ బరితెగింపు ఏ విధంగా ఉన్నదంటే నిబంధనలు తుంగలో దొక్కి దందాలు చేస్తున్నారు. కొత్వాలగూడలో కాలుష్య పరిశ్రమలు ఏవి పెట్టద్దు, కానీ డీజిల్ జనరేటర్లతో క్రషర్లు నడుపుతా ఉన్నారు. దానికి తోడు దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు, మరి దానికి ఎలాంటి సీనరేజ్ కట్టడం లేదు, ఎలాంటి రాయల్టీలు చెల్లించడం లేదు. మరి ఇప్పటికే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి 2 నోటీసులు వేయనాయి ప్రభుత్వం నుంచి. వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు, జనరేటర్లతోటి నడుపుతా ఉన్నారు. మరి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నది ఎవరా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్. అది ఎవరి పేరు మీద అది? మరి రాఘవ కన్స్ట్రక్షన్ లో ఎవరు దానిలో డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు?
ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భార్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వాళ్ళు డైరెక్టర్లుగా ఉంటే మరి ఎవరో రెడ్డి డైరెక్టర్లు ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అంటాడు? అంటే ఇలా రాజకీయాల కోసం పెళ్ళ మొగాలకే సంబంధం లేదంటా ఉన్నాడు, అయ్య కొడుకులకే సంబంధం లేదంటా ఉన్నాడు, అన్నదమ్ములకే సంబంధం లేదంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇంత పెద్ద బండారాన్ని బయట పెడితే నిన్న మరి ఇక్కడ వాళ్ళు మంత్రులు ఏదైతే దాన్ని కవరింగ్ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. మరి ఇక్కడ ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన బండారం అంతా కూడా నిన్నటి రోజున ఆధారాలతో సహా బయట పెడతా ఉంటే అడుగడుగున 6 మంత్రులు అడ్డు తగిలినా కూడా మరి ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నాడో చెప్తూ ఇవాళ దాని మీద హౌస్ కమిటీ వేయాలి, సిబిసిఐడి విచారణ చేయాలనంటే మరి ఇక్కడ 2 గంటల పాటు సభను స్తంభింపజేస్తే రంగంలోకి దిగిండు ఎవరు రేవంత్ అన్న. దిగి ఏమంటాడుగా అడ్డం పొడుగు మాటలు మాట్లాడతాడు, మాట్లాడితే మీనింగే ఉండదు. మరి ఇక్కడ వీళ్ళిద్దరూ మరి ఇక్కడ పెళ్ళమ్ము మొగలు అదే విధంగా అయ్య కొడుకులకు సంబంధించి వాళ్ళ సొంత కుటుంబానికి సంబంధించిన మరి ఇక్కడ కంపెనీ ఇవాళ లూటీ చేసిందంటే ఎవరో రెడ్లకు వీళ్ళకే సంబంధం? ఇవాళ మరి అన్నదమ్ములకే పంచాయతీ అవుతుంది, అసలు ఎవరో రెడ్డితోటి మరి ఈయనకేం సంబంధం ఉంటది అంటాడు. అన్నదమ్ములకే పంచాయతీ అవుతుంది, అన్నదమ్ములకే ఒకరికి సంబంధం లేకుంటున్నది అన్నాడు. అన్నదమ్ములకు ఒకరికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పెళ్ళ మొగలకు సంబంధం లేకుండా ఉంటుందా? లేకుంటుంటే విడాకులే అవుతుంది కదా. మరి ఇక్కడ ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరికి సంబంధం లేదు అంటే విడాకులు అయి ఉండాలి, మరి అయ్య కొడుకులకు సంబంధం లేదనంటే మరి విడాకులైన తల్లితోటి కొడుకు పోయి ఉండాలి. మరి ఇక్కడ రాజకీయాల కోసం ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను మరి ఇక్కడ తప్పుదో పట్టించడం కోసం పెళ్ళమ్మలకే సంబంధం లేదని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటాడా, ప్రజలకు ఏం తెలియదు అనుకుంటాడో కానీ మరి నేను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే విలువలేని మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, నేను మాట్లాడే మాటకు ఏ విధంగా విలువ లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ ముందే చెప్పిర్రు ఆయన మాటలకు 0 వాల్యూ అని చెప్పి, అందుకని చెప్పి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆఖరికి మరి ఇక్కడ సమాధానం చెప్పడం చేతగాక మీ అన్నా చెల్లెళ్ళు మీరు ఏదైతే మరి ఇక్కడ మీరు ఆస్తి పథకాల కోసం కొట్లాడుకుంటలేరు అంటారు. వైఎస్ కొట్లాడుకుంటాను, అది వాళ్ళ కుటుంబ సమస్య, దానిలో నీ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము కోసం ఏమైనా కొట్లాడుతానా ఉంటే నువ్వు ఒక విచారణ చేయి. వాళ్ళ ఆస్తి కోసం కొట్లాడుకుంటారు, లేదంటే వాళ్ళకు పదవుల కోసం కొట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో దాని కోసం కొట్లాడుకుంటారు, అది వాళ్ళ కుటుంబ సమస్య. మధ్యలో నువ్వు ప్రజాధనాన్ని దొంగతనం చేసి దోసుకపోయిన గురించి మాట్లాడవానంటే ఎందుకు వాళ్ళ కుటుంబ సమస్యను తీసుకొస్తాను అంటే ఇవాళ ప్రజలను తప్పుదో పట్టియడం కోసం మరి ఇక్కడ ఇంత దిగజారుడు సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడితే చెప్తావు, ఇలా సభలో లేని కవిత గురించి నువ్వెందుకు మాట్లాడతావు అంటే మాత్రం దానికి సమాధానం ఉండదు. మరి ఈ రకంగా దిగజారుడు నీచ రాజకీయాలకు పాల్పడుతూ అందిన గారికి దోచుకుంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఎక్కడ భూమి ఉంటే అక్కడ దస్తేసుకుంటూ తిరుగుతాడు. ఆయన కొడుకు గుండాలను పట్టుకొని పోయి ప్రైవేట్ భూములను కూడా ఏదైతే ప్రహరీ గోడలో కూల్చేసి భూములను కబ్జా చేస్తా ఉన్నాడు. అది జాలలు అన్నట్టు గుట్టలు క్రషింగ్ చేసుకుంటూ మరి ఇక్కడ డబ్బులు దండుకుంటా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మూసి ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడిపేది సర్కారా రౌడీ దర్బారా పిచ్చోడి చేతిలో రాయి కాదు, రాష్ట్రమే ఉన్నది. ఈ శతాబ్దపు మోసం అభయాస్తం మేనిఫెస్టో అరాచకాలకు అడ్డుకునేందుకు సిద్ధం కావాలి, ఇంటింటికి వెళ్ళి వివరించే ప్రజల్లో చైతన్యం తేవాలి, బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం అని చెప్పి మరి ఇక్కడ మూసి ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి జరగబోతా ఉన్నది. అసలు మూసీకి అసలు రేవంత్ రెడ్డికి ఈ మూసీ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఒక్కసారి మరి ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలి. ఇలా మూసీని శుద్ధి చేస్తా అంటే మూసీని శుద్ధి చేయడానికి ఆల్రెడీ గత ప్రభుత్వం 32 STPలు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మాణం చేపట్టింది. అవి మరి ఇక్కడ ఏదైతే చివరి దశలో ఉన్నాయి వాళ్ళకి బ్యాలెన్స్ వర్క్ కొంత మిగిలిపోయి ఉన్నది. అవిటిని కనుక వినియోగంలో తెస్తే ఇంకా ఎక్కడైనా STPలు అవసరం పడితే వాటిని కూడా పెంచేసి ఇవాళ మురికి నీటిని శుద్ధి నీటిగా చేయొచ్చు. మురికి నీటిని శుద్ధి నీటిగా చేయడానికి మరి ఇక్కడ ఏదైతే మూసి ఒడ్డున ఉన్న ఇండ్లను కూల్చడానికి సంబంధం ఏంది అని అంటే ఏదైతే మోకాలకు బోడిగుండుకు మరి ఇక్కడ ముడిపెట్టి ఇలా అదే మురుగునీటి దగ్గరనే ఉండాలన్నా మూసి ఒడ్డులు ఉన్న వాళ్ళు అంటారు. వద్దు, మరి శుద్ధి నీటి దగ్గరనే ఉండాలి, నువ్వు శుద్ధి చేస్తే సరిపోద్ది కదా, అందులో మరి ప్రజలను ఎందుకు వెళ్ళగొడతాను అంటే అక్కడ ఈయనే పెద్ద మరి ఇక్కడ ఏదైతే ఇది శుద్ధి నీటిగా తయారైనాక దీన్ని అంతా సుందరీకరణ జరిగిన తర్వాత దీని పక్కపట్టి పార్కు గీర్కు అంతా ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఆహ్లాదమైన వాతావరణాన్ని గీ ఉత్తగా మూసి ఒడ్డున ఉన్నోళ్ళకి దరిద్రులు గంత మంచి వాతావరణం ఎంజాయ్ చేస్తే ఎట్లా? అక్కడ నేను ఆకాశ ఆర్మ్యాలు కడతా, హోటళ్ళు కడతా, వాణిజ్య భవనాలు కడతా, అదేవిధంగా క్లబ్బులు పబ్బులు ఇవన్నీ కట్టి దాన్ని కోట్లాది రూపాయలకు మేము
మరి ఇక్కడ కమిషన్లకు ఎవరికన్నా ఇచ్చి కమిషన్లు తీసుకుంటాం, కానీ మీరుంటే మాకేమవుతుంది అన్నట్టుగా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. దానికోసం ఇవాళ గాంధీని అడ్డం పెట్టుకొని ఆ మూసి నిర్వాసితులందరినీ తరమేసే ప్రయత్నం చేస్తే గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఆయన తిరగబడడంతో అక్కడి నుంచి గాంధీ విగ్రహం కానుంచి వదిలేసి ఇవాళ ఓంకారేశ్వర ఆలయానికి మారిండు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా నేను మూసీలో ఉంటున్న అందరినీ ఎల్లగొడతా, మరి ఆ భూమినంతా కూడా నేను ఆక్యుపై చేసుకుంటా అనే దాని విన్నే ఉన్నాడు. కాబట్టి ఇవాళ అక్కడ గాంధీ విగ్రహాన్ని విడిచిపెట్టి మలక్పేటలో ఉన్నదాన్ని మళ్ళీ అటు దూరం తీసుకొని పోయి ఇవాళ మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయాన్ని కడతా అని చెప్పి దానికి మళ్ళీ నిన్నటి రోజున శంకుస్థాపన చేసిండు. ఎందుకు నువ్వు మూసిని శుద్ధి చేస్తా అన్నోనివి, ఈ చుట్టుపక్కల టెంపుల్ ఏంది, నీ గాంధీ విగ్రహాలు ఏంది, అసలు నువ్వు మూసిని ఏ విధంగా శుద్ధి చేస్తావు, దానికి నీకు సంబంధించిన డిపిఆర్ ఏమున్నది, ఎస్టీపీల ద్వారా చేస్తావా, ఏ విధంగా చేస్తావు, ఇప్పుడు ఎస్టీపీలు ఎంతవరకు మరి ఇక్కడ నిర్మాణం పూర్తయింది, వాటి నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావు, ఈ ఎస్టీపీలతో సరిపోద్దా, మరిన్ని ఎస్టీపీలు కడతావా అంటే దానికి సంబంధం లేదు. ఓంకారేశ్వర ఆలయాన్ని కడతా, లేదంటే గాంధీ విగ్రహాన్ని పెడతా, లేదంటే ఇక్కడ క్లబ్బులు కడతా, పబ్బులు కడతా తప్ప మూసిని సుందరీకరణ ఏ విధంగా చేస్తా, మూసిని ఆ నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తా అనే దాని మీద మాత్రం చిత్తశుద్ధి లేదు. దాంతో ఇప్పుడు వాళ్ళు మూసి సుందరీకరణ ముసుగులో 1,50,000 కోట్లు దండుకోవడానికే ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్పి నిన్నటి రోజున మరి ఇంటింటికి తిరిగి చెప్పాలి అని చెప్పి మరి ఇక్కడ చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక నిన్నటి రోజున ఆయన మాట్లాడుకుంటా రకరకాల మాటలు మాట్లాడిండు. మూసీని అడ్డుకుంటే శివతాండవమే చేస్తాడట. మూసీని అడ్డుకుంటే శివతాండవం ఎవరి మీద చేస్తావు, ఇవాళ నీ మీద శివతాండవం చేయడానికి మూసీ నిర్వాసితులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూలగొడతా అని చెప్పి నువ్వు ఏదైతే చెప్పినావో వాళ్ళు శివతాండవం చేస్తే ఇవాళ గాంధీ విగ్రహాన్ని విడిచిపెట్టి ఓంకారేశ్వర ఆలయానికి పోయినావు. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు తిరగబడి శివతాండవం చేస్తే నువ్వు ఇక్కడి నుంచి విడిచిపెట్టి మళ్ళీ కొడంగల్లో పడతావు. మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఉన్నదెంత, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేసుకుంటా మాట్లాడాలి. ఇక ప్రపంచంలో నా అంత తెలివి కల్లో లేడని చెప్పి నోటికొచ్చింది మాట్లాడతాడు. మొన్న మధ్య రోజు మాట్లాడిండు తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉన్నదన్నాడు. మళ్ళీ నిన్న మాట్లాడుకుంటా అసలు సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటాడు. మరి దాని గురించి నీ కనీస అవగాహన లేనప్పుడు ఎందుకు నువ్వు దాని నుంచి మాట్లాడాలి? సుమారు 14 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు. మరి ఇక్కడ తెలంగాణకు ఒక్కదానికి మాత్రమే ఏకైక రాష్ట్రం సముద్ర తీరం లేదని చెప్పి ఇక్కడ ప్రపంచంలో ఈయన చెప్తేనే మొత్తం ఇవాళ అందరూ నేర్చుకోవాలి అన్నట్టుగా మన నోటికొచ్చింది. మరి నాకు జ్ఞానం లేదు అని చెప్పి ప్రతిసారి ఇక్కడ ఆయన చెప్పుకుంటూనే ఉన్నాడు. నాకు జ్ఞానం లేదని ఆయననే చెప్తాడు. ఆయన మాటకు 0 వాల్యూ అన్నది గిందుకే. ఎందుకంటే ఓ దిక్కు 3 దిక్కుల సముద్రం ఉన్నది అని ఓసారి అంటాడు, అసలు సముద్రం తీరమే లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఓసారి అంటాడు. అందుకే నీ మాటలకు 0 వాల్యూ అని చెప్పి ఇలా బీఆర్ఎస్ మరి ఇక్కడ దీని ఆధారాలతో సహా చెప్తా ఉన్నది. ఇక రాఘవపై సిబిసిఐడి విచారణట. కంపెనీ తప్పు చేసింది, పన్నులు వసూలు చేశాం, 2014 నుంచి మైనింగ్ లీజులపై ఎంక్వైరీ చేస్తాం, నిజాలు నీకు తెలిసి ఒక్కొక్కటి సంగతి తెలుసా, సభలో మైనింగ్ రచ్చపై సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఒక్కొక్కరి అంతు తెలుస్తాడట. మరి ఇన్ని రోజులు ఏం పీక్తాను? మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు వాళ్ళు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అనేది దొంగలాగా దోసుకపోతా ఉన్నారు ప్రజాధనాన్ని అని చెప్పి నిండు సభ సాక్షిగా బయట పెడితే ఇవాళ అక్కస్తోటి 2014 నుంచి విచారణ చేసి ఒక్కొక్కటి సంగతి తెలుస్తా. మరి ఇన్ని రోజులు ఎందుకు తేల్చలేదు? ఏం బిక్తానో ఇన్ని రోజుల నుంచి నువ్వు? మరి ఇక్కడ అలా అక్కస్ తేల్చక ఏంటిది నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటే నీ ఏవైతే నీ దొంగతనాలు బయట పెడితే, నీ మంత్రులు దొంగతనాలు బయట పెడితే ఇవాళ నువ్వు బ్లాక్ మెయిల్కు తిరగబడి నేను ఇద్దిస్తా అని బెదిరిస్తానవా? నీ తాటాకి సప్పులకు భయపట్టుడే ఉన్నాడు. ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు, ఏమైంది? మరి కరెంటు మీద కమిషన్ వేసినావు, ఏమైంది? ఇలా ఫార్ములా ఈ రేసు మీద వేసినావు, ఏసీబీ, ఏమైంది? అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ మీద వేసినావు, ఏమైంది? ఇప్పుడు దీని మీద వేసి ఏం మూల్య కట్టుకుంటావు? నీకు చేతగాని దద్దమ్మవు. నీకు ఇటు సర్కారును నడపడం చేత కాదు, అదే విధంగా ఏదైతే ప్రతిపక్షాలను అదుపు చేయడం కూడా నీకు చేత కాదనే విషయాన్ని దీని ద్వారా మరోసారి తేటతెల్లం చేసుకుంటావు. ఎవరి జాగీరు ప్రకంపనలు, 6,000 కోట్ల ప్రభుత్వ భూముల దందాపై నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం. రెవెన్యూ మున్సిపల్ శాఖల్లో తీవ్ర చర్చ. రంగారెడ్డి కలెక్టర్ను నివేదిక కోరిన ప్రభుత్వం నిర్మాణ అనుమతులు ఇవ్వద్దన్న ఆదేశం. తెర వెనుక సూత్రధారుల వ్యూహాత్మక మౌనం. కంపెనీల నుంచి భూముల్ని కాపాడుకునేందుకు నాదర్గుల్ గ్రామ పరిధిలోని రైతుల సమావేశం. కంపెనీ ఇచ్చే డబ్బుకు లొంగొద్దన్న నిర్ణయం. భూములు దక్కేదాకా పోరాడాలని ప్రతిన. మరి ఇక్కడ నాదర్గుల్ దగ్గర ఏదైతే సుమారు 371 ఎకరాలు 6,000 కోట్ల ప్రభుత్వ భూములను ఏదైతే మరి ఇక్కడ ఒక ముఖ్యమైన శాఖ కలిగినటువంటి మంత్రి, అదేవిధంగా ముఖ్య నేతకు సంబంధించిన సోదరులు వాళ్ళు దాని మీద
కబ్జా చేయడానికి దాని చుట్టూ ఆల్రెడీ ప్రహరీ నిర్మాణాలు ఏదైతే చేపడతా ఉన్నారో అది నిన్నటి రోజున బట్టబయలు చేసింది నమస్తే తెలంగాణ. దాంతో ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేస్తా ఉన్నదట. అదేవిధంగా నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపే ఉన్నదట. అంటే ప్రశ్నించడం లేకపోతే మొత్తం రాష్ట్రాన్ని కేకులు లెక్క కోసి అమ్ముకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. మరోవైపు బీజేపీ ఉన్నది, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నోట్లే మరి బబ్బులుగా పెట్టుకొని తిరుగుతానో లేకపోతే లాలీపాపులు పెట్టుకొని తిరుగుతానో కానీ ఒక్కడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దోపిడీ మీద ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదనే విషయాన్ని అయితే మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బ్లాక్ మెయిలింగ్ కు భయపడం, మైనింగ్ పై నిగ్గు తెలుస్తాం, 2014 నుంచి మైనింగ్ లీజులు అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరుపుతాం. ఇక్కడ బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. బ్లాక్ మెయిల్ చేసేది ఎవడు? 2014 నుంచి మైనింగ్ దాని మీద చేయాలంటే ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ ఆ మొత్తం దొంగతనం బయట పెట్టినాకనే నీకు గుర్తొచ్చిందా? ఇన్ని రోజుల నుంచి ఏం చెప్తాను, 2.5 సంవత్సరాల నుంచి అంటే ఏం లేదు, మేము దోసుకపోతాం, మీరు చూసుకుంటుండాలి. మేము దోసుకపోయింది ఎవడన్నా మీరు బయట పెడితే మీ మీద మేము బట్టగలిసి మీద ఎత్తాం. మీరు ఇక్కడ ఆధారాలతో సహా బయట పెడితేనేమో దానికి సంబంధించి ఏమి లేదు. కానీ ఏదైతే నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేసి దాని మీద మాత్రం ఎంక్వైరీలు ఎత్తాడట. అంటే నువ్వు ఎంక్వైరీలు వేసుకో, నువ్వు ఇంకేమైనా చేసుకో, కానీ రాఘవ కన్స్ట్రక్షన్ దొంగతనం చేసిందని మాత్రం నిండు సభలో ఒప్పుకోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రితో పాటు మరి ఇక్కడ మైనింగ్ మంత్రి. అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్ జీవో 111 విరుద్ధంగా కొత్తవాలగూడలో దర్జాగా దందా సాగిస్తుందని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు మరి ఇక్కడ ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్ రోజుకొకటి సభ నడుస్తున్న రోజుకొక ఈ స్కామ్ ను బయట పెడితేనే ఉన్నారు. మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ముగుస్తాయినా నాయనా అని చెప్పి తలబట్టుకొని కూర్చుంటా ఉన్నది. ఒకవైపు 5-6 మంత్రులు మధ్యలో అడ్డుదలిగి ఏ విధంగానన్నా సభను పక్కదో పట్టియాలని చూస్తే వాళ్ళు ఏమాత్రం సబ్జెక్టు డీవియేట్ కాకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పి మరి ఇది ప్రజల లోపల ఖచ్చితంగా వాళ్ళను దోషిగా నిలబెడుతూనే ఉన్న అంశం అయితే మరి రోజు కనబడుతూనే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అడ్డుపడితే శివతాండవమే. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం నోట్ల కోసం చేస్తున్న పని కాదు ఇది. రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాం. మరి ఇక్కడ ఎక్కడో కొత్త గుడి కట్టి దక్షిణ కాశీగా తీర్చిదిద్దేందుకు ఆల్రెడీ దక్షిణ కాశీగా పేరు పొందింది కాళేశ్వరం. దాన్ని డెవలప్ చేసి దక్షిణ కాశీగా మరి ఆల్రెడీ పేరు పొందింది దాన్ని మరి దానికి సౌకర్యాలు కలిపివంటే చేత కాదు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి వచ్చే ఆదాయం ఏమి లేదు. ఇలా మూసీ పక్కన గుడిని కడితే, ఎందుకంటే గాంధీ విగ్రహం కడితే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కాబట్టి ఇలా గుడిని అడ్డం పెట్టి ఎక్కడ ముస్లింలు ఉంటారు, ఎవరైనా వ్యతిరేకం చేస్తే హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెట్టి మరి ఇక్కడ ఈయన ఏదైతే మత రాజకీయాలకు పాల్పడి అక్కడ మూసీలో ఉన్న భూములు కొల్లగొట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా మూసీలో ముందుకే అంటా ఉన్నాడు. ఇవాళ తక్షణ అవసరాలు అనేకం ఉన్నాయి. ఇవాళ ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి అదే విధంగా 6 గ్యారంటీలను ఏ విధంగా మనం మరి అమలు చేయాలి, దానికి ఏ విధంగా ప్రణాళికగా ముందుకు సాగాలి, 420 హామీలు ఇచ్చినాం, దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే మాట ఇడిచిపెట్టి 1,50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణం అయితే మరి నేను ఎందుకు ప్రథమ బాధ్యతగా తీసుకున్నాను. ఎందుకంటే ప్రథమ అంశంగా ముందర పెట్టుకొని మరి దాన్ని ప్రధాన అంశంగా ఎందుకు ముందుకు సాగుతా ఉన్నాడు అంటే దాని నుంచి మాత్రమే వీళ్ళు జేబుల నుండి అంత కమిషన్ వస్తుంది, దాని నుంచి మాత్రమే వీళ్ళు భూములు కొల్లగొట్టే అవకాశం ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక సోషల్ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది. పెట్రోల్ గ్యాస్ కొరత వదంతులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్యాస్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం, ప్రజలకు భారం పడవద్దని చమురుపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం, తెలంగాణ కూడా చొరవ తీసుకొని ధరలు తగ్గియాలని సూచన. ఓకే, ఇది మంచిగానే ఉన్నది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందో తెలంగాణ కూడా వ్యాట్ ధరలు తగ్గియాలి. ఆ రీల్స్ సీతక్క చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ ఏదైతే అధికారులు ఉన్న రోజు పెద్ద పెద్ద ట్యాక్సులు ఎత్తాను తెలంగాణ, ఇవాళ మీరు ట్యాక్సులు తగ్గించుకొని ఇలా పెట్రోల్ ధరలు అందరికి అందుబాటులోకి వస్తాయని. మరి ఇలా మీరే ఉన్నారు అధికారంలో, ఈ రీల్స్ అక్క ఎడవేంది? ఇలా రీల్స్ అక్క అసెంబ్లీలో నోరంతా బావురు కప్ప పెట్టుకొని మాట్లాడుతుంది, కానీ ఇటువంటి సమస్యల మీద మాట్లాడమంటే మాత్రం చేత కాదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే సోషల్ మీడియా అసత్య వార్తలతోటి మరి దేశం ఇబ్బంది పడ్డది అంటే సోషల్ మీడియాలో అసత్య వార్తలు మరి ప్రచారం కావడానికి ప్రధాన కారణం ఎవరు? ఇలా ప్రధానమంత్రి కోవిడ్ నాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటే అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితిని అయితే ఆలోచన చేయాలి. ఇక శిల్క పలుకుల వాళ్ళకే రాధాకృష్ణ మతం చిక్కుల్లో జగన్ అని మనకు మతం రంగు వేయడానికి ఒక కొత్త పలుకు పేరుతో పెట్టిండు. ఇక శాంతి పర్వం ఇంకెంత దూరం, విధ్వంసానికి నెల, అమెరికా ఇరాన్ యుద్ధానికి 4 రోజులట, మరింతగా విస్తరిస్తున్న సమరం.
ఇరాక్ లో భారీ స్థాయిలో విధ్వంసం, 2000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు, ఇజ్రాయెల్ కు గణనీయంగా నష్టం. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు దెబ్బ, 6 గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు, హార్మూజ్ మూసివేతతో చమురు మంటలు. మరి ఇక్కడ ఏదైతే హార్మూజ్ సంధి ఏదైతే జలసంధి ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో మూసేసినట్ట. ఇక నుంచి ఇంకా చమురు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంటది. ఇప్పటి వరకు భారత్కు సంబంధించిన అదేవిధంగా మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలను మరి వాళ్ళు అనుమతించిండు బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు మొత్తం పూర్తిగా హార్మూజ్ సంధిని మూసేసిందట ఇరాన్. దాంతో ఇప్పుడు మరి ఈ పశ్చిమాసియా దేశాలు అదేవిధంగా ఈ కింద ఉన్న దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కాబట్టి చమురు ధరలు మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోతాయి. అదేవిధంగా యుద్ధాన్ని ముగించుడా, శాంతి చర్చలతోటి ఆపుడా అనేది ఇప్పుడు మొదలైతే పెట్టారు, కానీ ఏ విధంగా ముగించాలనేది అమెరికా ఇజ్రాయెల్ కు అంతు చిక్కని సమస్యగా మారిందని మాత్రం తప్పకుండా చెప్పగలం. సంగతి తేలుస్తాం. ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారు. నేరెళ్ల ఇసుక మాఫియాలో సంతోషరావు తండ్రి రవీందర్ రావు, గంగుల కమలాకర్ చెందిన శ్వేత గ్రానైట్స్ లోను అక్రమ మైనింగ్, వజ్రాజు రవిచంద్రన్ బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపై సిఐడి విచారణ. రాఘవ కన్స్ట్రక్షన్ దొంగతనం దొరికింది. దొరికింది కాబట్టి ఇప్పుడు ఆయనను కాపాడుకోవాలంటే మనసుకింత రుద్దాలే, నీ దానిలో ఉన్నది నీ దానిలో అని వాళ్ళ ఎవరెవరి సభ్యులు అవుతున్నాయో వాళ్ళందరి మీద కూడా విచారణ చేస్తానని చెప్పి అందరి మీద వేసి ఏం లేదని చెప్పి మైనింగ్ రాఘవలో కూడా ఏం లేదు అన్ని పైసలు కట్టిరని చెప్పి మళ్ళా అదొక క్లీన్ చిట్ ఇప్పించుకోవడం కోసం ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటేనే ఒక బ్లాక్ మెయిలర్. అసలు ఈయన ఇలా మరి ఇక్కడ ఏదైతే రాజకీయాల్లోకి మరి ఇక్కడ ఇంత షైన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన ఆర్టీఐ అప్పుడు 2005లో ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఇక దాన్ని మరి ఆధారంగా తీసుకొని ఒక పెద్ద పెద్ద ఆఫీసులో తెరిచిందట. రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా అలా పెట్టుకొని ఏమేమి శాఖలో ఏమేమి లొసుకులు ఉంటాయని చెప్పి ఆర్టీఐ వాళ్ళ ద్వారానే రాయించుకొని అవి వేసి మరి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఇగో ఇవాళ ఈ స్థితికి వచ్చిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనే మరి కింది నుంచి మీద దాకా ఆయన నిలువెల్ల ఆయన ఎదుగుదలకు కారణం బ్లాక్ మెయిలింగ్లే. ఇవాళ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాత్రం ఇక్కడ వదిలిపెట్టడం లేదు. మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే, మొన్నటి గాంధీ దీక్ష, ఇవాటి నుంచి శివదీక్ష. పొంగులేటి రాజీనామా చేయాలి. కొత్వాలగూడ వద్ద మంత్రికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ రాజీనామా చేయాలని అంటే ఎట్లా చేస్తాడు ఆయనే, ఎట్లా దాని నుంచి బయటపడాలి అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనను ఒకవైపు ఒకందుకైతే రేవంత్ రెడ్డికి అంది వచ్చిన అవకాశమే. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాట ఇంటలేడు అనేది ఏదైతే ఉన్నదో ఇలా సిబిసిఐడి అదేసి పొంగులేటిని కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఒకవైపు అందుకు ఇలా ప్రతిపక్షాలు ఆయన చేతికి మంచి అస్త్రాన్ని అందించినట్టే. ఎందుకంటే పొంగులేటి మెడలు వంచి ఆయన దగ్గర పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా ఇదొక అస్త్రమే. మెస్సీ బదులు డ్రగ్స్ కింగ్ ను పిలవాలా, క్రీడల్ని బహిష్కరించడం క్రీడా స్ఫూర్త, వాళ్ళకి పప్పులే కావాలి. సీఎం ఎల్బీ స్టేడియంలో శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం అని మెస్సీకి బదులు డ్రగ్స్ కింగ్ ను విలువాలన్నా అని చెప్పి ఈయన మెస్సీ తోటి ఆడిన దానికి ఏదో ప్రపంచ ఆయన తీసుకొని వచ్చి ఇలా తెలంగాణను ఏదో ఉద్ధరించినట్టు మెస్సీని తీసుకొచ్చి ఈ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నామంటే డ్రగ్స్ కింగ్ తీసుకురావాలన్నా అని చెప్పి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతాడు. ఇదట క్రీడలను బహిష్కరించడం క్రీడా స్ఫూర్తి అట. నీకు క్రీడా స్ఫూర్తి, నువ్వేం క్రీడాకారునివా? ఇవాళ ప్రజా సమస్యల మీద చర్చించమని చెప్పి బడ్జెట్ సమావేశాలను మరి అర్ధరాత్రి వరకు అయినా మంచిదే కొనసాగించమంటేనేమో చేత కాదు. ఇవాళ శాసనసభ నుంచి బడ్జెట్ సమావేశాల నుంచి ఏ విధంగా తప్పించుకోపోవాలని చెప్పి ఇవాళ ఈ క్రీడలని ముందటేసుకున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించిందట. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఢిల్లీ దూత ద్వారా ఇప్పటికే అమరావతిని చేరుతూ చట్ట సవరణ బిల్లు మన ఇక్కడ చూసుకున్నట్లయితే అమరావతిని అంటే మన జగన్ వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి చేసిండు. మరి అక్కడ అమరావతిలో ఇక్కడ రాజధానికి జగన్ ఒప్పుకోలేదు కాబట్టి రేపటి రోజున మళ్ళీ జగన్ వచ్చినాక మళ్ళీ ఈ అమరావతిని మార్చలేమో అని చెప్పి దానికి చట్టబద్ధత అంటా ఉన్నాడు. మరి దీన్ని కేంద్రానికి పంపించి అమరావతినే మరి ఇక్కడ రాష్ట్ర రాజధానిగా అక్కడ కేంద్రంలో తీర్మానం చేసినట. రేపటి రోజున జగన్ వచ్చిన తర్వాత జగన్ అనుకూల ప్రభుత్వం అక్కడ ఉంటే మళ్ళా దానికి చట్ట సవరణ చేసుకురాదా? ఎందుకు మరి ఇక్కడ ఇరుపక్షాలు కూడా కూర్చొని అక్కడ ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూర్చొని ఏకాభిప్రాయంతో కనుక రాజధానిని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా అనేది మరొకసారి ఆలోచన చేయాలి. ఇక ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు, మహిళలకు రిజర్వేషన్తోనే 2029 ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన లేకుండా కోటా అమలు వీలు కాదు. బిల్లుకు సహకరించాలని ఖర్గే రావులను కోరుతున్నాం. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చిస్తున్నాం. దేశంలో నక్సలిజం అంతరించినట్లే అని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా 2029లో జమిలీ ఎన్నికలు ఖాయం, 2029లో నియోజకవర్గాల పునర్విభజన ఖాయం, 2029లో మహిళలకు 33
శాతం రిజర్వేషన్ ఖాయం, ఇవన్నీ కూడా ఖాయమైపోయినాయి. 2029లో మంత్రిని 2గా చీలడం కూడా ఖాయమైపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మూసి ప్రక్షాళనకు సంబంధించి అదేవిధంగా మరి ఇక్కడ అక్రమాలను తవ్వుతామట. ఇక్కడ బయట పెట్టినోడు మరి ఇక్కడ అక్రమాలను ఇన్ని రోజులు ఎందుకు తవ్వకుంటున్నావు? ఇలా హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలు తవ్వినాకనే నీకు తవ్వాలని ఎందుకు గుర్తొచ్చింది అని అంటే, నువ్వు ఏదైతే లీజులన్నింటినీ కూడా దొంగ లీజులే అని చెప్పి నువ్వు పెడితే రేపటి రోజున నీ 5 సంవత్సరాలే కూడా వాళ్ళు తవ్వినట్టయితే నువ్వు జీవితాంతం జైలునే ఉంటావు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ కూడా దొంగ పనులే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరు ఏ విధంగా దోసుకుపోతా ఉన్నారో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అందరూ కూడా నీ అక్రమాలనే రాసి పెట్టుకుంటా ఉన్నారు. ఈ అక్రమాలన్నిటి కనుక ఒక చిట్టా తయారు చేస్తే మరి ఇక్కడ నువ్వు జీవితాంతం జైల్లో ఉండే అవకాశమే ఉంటది. కాకపోతే నువ్వు ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంతగాగి ఇవాళ ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టి ఇవాళ ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టి ముఖ్యమంత్రి పదవిని ఏ విధంగా అయితే కాపాడుకుంటా ఉన్నావో ఆ రోజున ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత వాడుతూ మరి నువ్వు ఏదో ఒక రాజ్యసభ గీజసభ కొనుక్కొని సేఫ్టీగా ఉండి మిగతా వాళ్ళందరినీ మాత్రం నట్టేట ముంచుతావు. ఎందుకంటే నువ్వు బుడుబుంగా అసంటావు అనేది మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి అయితే అంతా తెలిసిపోయింది. మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా గమనించాల్సింది, ఇవాళ పొంగులేరు శ్రీనివాసరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, బాంబులు వేస్తా అదేస్తా అని. ఆయనే సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నదో మరి నిన్నటి రోజున శాసనసభ సాక్షిగా వివరించడం జరిగింది. మరి దానికి ఆయన మీద ఆరోపణ వస్తే వెంటనే రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేసి ఎంక్వైరీకి పోవాలి. కానీ సొంత భార్య, సొంత కొడుకు, సొంత తమ్ముడు ఉన్న కంపెనీ ఆ లెవెల్లో దూర బంధువులు అని చెప్తా ఉన్నారు. అంటే ఇలా రాజకీయాల కోసం, రాజకీయాల్లో ఆయన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం భార్యను కొడుకును కూడా మరి వేరు చేసుకుంటున్న పరిస్థితులు ఇలా నెలకొన్నాయి. అంటే భార్యకును భర్తకు సంబంధం లేదు అని అంటే మరి ఇక్కడ ఇది చెల్లుబాటు అవుతుందా? ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం గమనించాలి. కొడుకు తండ్రికి సంబంధం లేదంటే ఇది చెల్లుబాటు అవుతుందా? మరి ఇలా తండ్రి ఏదైతే హోదాలో ఉంటే మరి కొడుకు తప్పు చేస్తే దానికి తండ్రి బాధ్యత ఉండదా? మరి ఇక్కడ కొడుకు సంబంధించిన కంపెనీకి ప్రజాధనాన్ని దోచిపెడితే దానికి తండ్రి మంత్రి పదవిలో ఉన్నటువంటి తండ్రి బాధ్యత వహించాలనా లేదా ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నదో, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తా ఉన్నదో ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.